మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సహకార కేంద్ర బ్యాంకును అభివృద్ధి పదంలో నడపడానికి నా వంతు కృషి చేస్తారని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సూర్యనారాయణ రెడ్డి అను నేను సహకార సంఘముల చట్టము 1964 ప్రకారము ఏర్పడిన కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు ఫస్ట్ ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రభుత్వముచే నియమించబడినందున నా కర్తవ్యమును శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయము గాని పక్షపాతము గాని రాగద్వేషములు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము 1964లో పొందుపరిచిన నియమ నిబంధనలను అనుసరించి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బైలాను, రిజర్వ్ బ్యాంకును మరియు నాబార్డు వారి మార్గదర్శకాలను అనుసరించి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకును అభివృద్ధి పదంలో నడపడానికి నా వంతు కృషి చేస్తారని దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజకీయాలు గుర్తున్నంత కాలము మర్చిపోలేని మహానాయకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నా యొక్క పుష్పాంజలి. అదేవిధంగా కడప జిల్లా రాజకీయాల్లో ఆరితేరిన సీనియర్ నాయకుడు స్వర్గీయ విజయముల వీరారెడ్డి గారి నాకు ఈ డిసిసి బ్యాంక్ చైర్మన్ పదవికి వచ్చేందుకు విశేషణ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ డిసిసి బ్యాంక్ చైర్మన్ పదవి వచ్చేందుకు విశేషణ జిల్లా ఇన్ఛార్జి మంత్రులు సైతమ్మ గారికి, మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డి గారికి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి, మా ప్రియతమ నాయకురాలు విజయమ్మ గారికి, ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి గారికి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి గారికి, జమ్మూరు ఎమ్మెల్యే ఆదినారెడ్డి గారికి, భూపేష్ రెడ్డి గారికి, వరదనారెడ్డి గారికి, ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి గారికి, సుధాకర్ యాదవ్ గారికి, అలాగే బీటెక్ రవి గారికి, అలాగే ఆదిపేట జగన్మోహన్ రాజుకు, గుడాచేర్ల భూపేంద్ర రెడ్డి గారికి, గోవిందర్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్లందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ డిసిసి బ్యాంక్ నా ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సహయోగి యాత్రులకు, మిత్రులకు, బ్యాంక్ సిబ్బందికి, బ్యాంక్ కస్టమర్లకు, పాత్రికేయ మిత్రులకు, మీడియా సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి మరో 50 ఏళ్ల దాకా యువనేతరాలైతే ఏకైక నాయకుడు, తండ్రికి పెద్ద తనయుడు, రాజకీయాల్లో తండ్రిని ఉంచిన తనయుడు కూడా ఆయనే. ప్రతిపక్ష నేతల పాలిట ప్రభుత్వం మరణించే లోకేష్ బాబు గారికి ఇంకా ఎన్నో విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే బద్రీ వీరారెడ్డి గారి నాయకత్వంలో చిన్న కార్యకర్తగా మొదలైన నా రాజకీయం ప్రయాణం నా రెడ్డి గారి ద్వారా ఈ పదవికి నాకు వచ్చినందుకు రైతులకు తక్కువ వడ్డీతో రుణాలను ఇచ్చి వారిని ఆర్థికంగా బలపరచాలి. మన డిసిసి బ్యాంకు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. రైతులకు కావలసిన అన్ని రకములైన రుణములు అర్హత మేరకు సకాలంలో అందించడానికి నా వంతు కృషి చేస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. బాధ్యతలు నేను తొలిసారిగా స్వీకరిస్తున్నాను కాబట్టి బ్యాంకు అభివృద్ధిలో మీ యొక్క సహాయ సహకారం అందరూ అందించవలసిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా అనుభవం ఉన్న సీనియర్ బ్యాంక్ సిబ్బంది వారి సలహా సూచనలు అందించాలని కోరుకుంటున్నాను. సంవత్సరంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా విధులు నిర్వహిస్తా. టీడీపీ పెద్దలకు ఇలాంటి అపఖ్యాతి రాకుండా నిజాయితీగా పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అవసరమైన మద్దతు అందించడం నా బాధ్యత. చివరిగా ఈ డిసిసి బ్యాంక్ అభివృద్ధి నా ధ్యేయం. మరొకసారి సభకు విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.